మంది వచ్చి కేసు పెట్టారు. కేసు పెట్టిన వాళ్ళ నా కొడుకుని తీసుకొని పోవాలి. నన్ను ఏం చేస్తారు, నేను ఏమంతా లొల్లి అయింది. అలా అంది వచ్చి కారు పోసింది ఆ లొల్లి అయినది. అయితే ఏమంతా లొల్లి చిన్న చిన్న లొల్లి కావచ్చు. అయితే లంజ కొడుకులు నా కొడుకును కొట్టిరు కేసు పెట్టిరు. కేసు పెట్టారు 30 మంది వచ్చి కేసు పెట్టారు. పెట్టిన వాళ్ళు తీసుకొచ్చి 30 మంది ఉన్నాగానే నా కొడుకుని కొల్లు కొట్టాడు. 4 కానిస్టేబుల్ కొట్టిరు కట్టెలు బట్టి. అయితే నేను కాంగ్రెస్ తిరుగుతూ అటు నన్ను కొట్టిరి. నన్ను 30 మందిని ఏమన్నానమ్మా, నేనేమన్నా వాళ్ళను ఎవరికన్నా ఆపద వచ్చినా పోతాను, హాస్పిటల్ పండి పోతానా, నేను పండ్ల మీద తీస్తాను, ఇవ్వడం రాయి పడ్డాను, ఇంటికి పోయి తీసుకొస్తానా, నేను ఇవ్వలేను అన్నాడమ్మా. నేను ఎందుకు కొట్టిరే, నన్ను ఇంతమంది ఎందుకు కేసు పెట్టిరే, నేను ఏసాయినేవానమ్మా, నేను బతకన్నాడు. స్నానం చేస్తానని బాత్రూంలో పట్టుకొని పోయినా డబ్బులు వేసుకున్నాడు పాపరావు. వాళ్ళ ఇంట్లో పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళ పాపరావు. అరే పాపరావు నువ్వు తీసుకున్న మాట కావాలనుకుంటది పురుషోత్తం రెడ్డి. అది కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ ఎప్పటికీ మార్కెట్ చెప్తాను. మా కాంగ్రెస్ వచ్చింది కదా, 20-30 మంది వేసుకుని తింటుండు కాంగ్రెస్ లా. శ్రీధర్బాబు కోసం కష్టపడ్డాడు. శ్రీధర్బాబు మాకు కొంచెం సాయం చేసిండు. అయినా నేను బదనాం చేయ, అసలుకే నాకు సార్ చేసిండు సాయం, బదనాం చేయ నేను. అయితే వాళ్ళ మార్కెట్ కోసం మా కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ మార్కెట్ కోసం మా కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు చేసారు కదా, మేము కొన్ని రోజులు బతకాలని మార్కెట్ కోసం రొల్లి పెట్టుకున్నాడు. పురుషోత్తం గారు అంటే కొడుకొని రొల్లి పెట్టుకున్నది మసగా పెట్టుకొని సీనుగాడు మార్కెట్ సీనుగాడు పురుషోత్తం రెడ్డి చిన్న పాపరావు వీళ్ళందరూ అన్ని విడిచిపెట్టకు పొల్లు కొట్టుకున్నారట. ఫోన్ చేసిరట, అమ్మా వాళ్ళ పేరు చెప్పుకుంటాను అని కొట్టి, వాళ్ళ పేరు చెప్పుకుంటా వాళ్ళు విడిచిపెట్టకంటారా, నేను వాళ్ళు విడిచిపెట్టకంటారని అంటాడు. ఒక్క మనిషిని నా కొడుకు పెడితే ఇట్లా వండి నరాలని గుంజుకొస్తానే అని పోరగాళ్ళు సాయితగల్ల రానిస్తున్నాడే సాయి. అరే ఆయన దగ్గర పోతే నేనే కేసు పెడతా, ఇలా గంగాయిలు ఇస్తా. శంకర్ గాడు ఏం చేసిండు, ఓంగాడు శంకర్ గాడు, అరే వాళ్ళ ఇంట్లో లొల్లికి ఉరిపెట్టుకున్నాడు అని చెప్పురా అని ఈ పోరని ఎమ్మడి పొద్దుందాకా దిగున్నాడు. అమ్మా నాకు మంచిగా అనిపించలేదు, నువ్వు వాళ్ళ ఇంట్లో లొల్లికి వాళ్ళ డాడీ లొల్లికి పెట్టుకున్నాడు అను, నువ్వు ఇట్లా చెప్పకు, పోలీసులు వచ్చినందుకు చెప్పకు, వాళ్ళ ఇంట్లో లొల్లికి పెట్టుకున్నాడు అని చెప్పురా, నీకేం భయం రా, అడిజాల రేపు అయితే చచ్చిపోతాడు, అడిగిన లేచి నీతో లొల్లి కట్టారా అని ఆ పోరని బెదిరించిండు. చాలా మంచిగా లేదు, నువ్వు మా అమ్మ 15 లక్షలు పెట్టుకున్నది, దొండం పెడుతు సారు నన్ను కొట్టకూడదు అని వయసాయి కాలు మొక్కితే బూట కనుక పెంక పెట్టారు. 4 కానిస్టేబుల్ మొత్తం పేయాన్ని చెప్పలే అని కోడలు అన్ని అన్నున్నాయి సారు. నా కొడుకు మునిపి ఎట్లున్నాడో ఇప్పుడు ఎట్లున్నాడో నాకు న్యాయం చేయాలి. వాళ్ళందరినీ అమాలోళ్ళను వాళ్ళ జైలు పంపాలి, ఎస్ఐ సస్పెండ్ కావాలి సారు. నాకు రూపాయలు ఎస్ఐ సస్పెండ్ చేయాలి, నాకు అమాలలో జైలు పోవాలి, అది ఒక్కడే.